కుటుంబం కట్టబడ్డానికి పిల్లర్స్ ఎవరంటే తల్లి మెయింటైన్ చేసే సత్యము. నీ కుటుంబం కట్టబడాలంటే, దేవుని చేత దీవించబడాలి అంటే తండ్రి సత్యము చేత ఒక స్తంభాన్ని వేయాలి, తల్లి సత్యము చేత ఒక స్తంభాన్ని వేయాలి, పిల్లలు సత్యము చేత ఒక స్తంభాన్ని వేయాలి. అప్పుడే ఫౌండేషన్ లేసిపోయింది. దేవుడు దాని మీద ఒక రూఫ్ వేస్తే చాలు. అదే కదా నివాసం అంటే. ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు, ఎక్కడ పడితే అక్కడ మోసాలు, ఎక్కడ పడితే అక్కడ బలురక్కసి చెట్లు పెరిగిపోయి కుటుంబంలో సమాధానం లేదు. కుటుంబంలో పిల్లల మాట వింటం లేదు. అసలు ఈ తల్లికి పిల్లలు చూసి అంత బాధ్యత ఎక్కడ? ఊరోళ్ళ సంగతులు తెలుసుకోవడానికే టైం అంతా సరిపోతుంది. ఏమండి, ఇంట్లో ఉండేది తక్కువ, బయట ఉండేది ఎక్కువ. ఎక్కడ చూసినా ఈవిడే కనబడతారు. ఏ ఇంటి దగ్గర చూసినా ఈవిడూసే. దేవుని వాక్యం చెప్తుంది, ఇంటింటికి తిరుగులాడక. స్త్రీలు ఏం చేయకూడదు? ఇంటింటికి తిరుగులాడక. ఇంటినే ఉండి భర్తలను, శిశువులను, పిల్లలను బాగుగా చూసుకునేవారై, ఏలువారై ఉండాలి. మాట్లాడితే హ్యాండ్ బ్యాగ్ ఇచ్చుకుని బయటికి వెళ్ళిపోతారు. దేనికమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? వంకాయలు తేవటానికి. మళ్ళీ 10 నిమిషాలకి మర్చిపోయింది ఏదో. ఏం మర్చిపోయో? పచ్చిమిరకాయలు తేలేదండి. దారిన పదే వెళుతున్నప్పుడు చూసిన పురుషులందరూ ఏమనుకోవాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, హృదయమును భద్రముగా కాపాడుకొనుట, దేవుని యొక్క బల్లారాధనలో పాల్గొనక ముందే మన హృదయాన్ని సరి చేసుకోవాలి.